తెలంగాణ బీసీ వెల్ఫేర్ సెక్రటరీ బుర్రా వెంకటేశం రచించిన అమ్మ గీసిన బొమ్మ బతుకమ్మ పాటలు అవార్డుల మహోత్సవాన్ని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. విశ్వ సాహితీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అరుదైన కార్యక్రమంలో 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీడియో పోటీలో పాల్గొన్న విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. నటరాజుని నాట్యాభినయంతో మెప్పించాలి. పూజలు పురస్కారాలంటే చేస్తాం. అవార్డుల మహోత్సవ కార్యక్రమాన్ని శాసనసభ అధ్యక్షులు పోచారం శ్రీనివాసరెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత పద్మచారెడ్డి జ్యోతి ప్రచురణతో ప్రారంభించారు. ఐఎంసీటీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 21 మంది పరమవీర చక్ర పురస్కార గ్రహీతల అరుదైన అపురూపమైన చిత్ర విశేషాల ప్రదర్శనను బచ్పన్ స్కూల్స్ చైర్మన్ శ్రీకాంత్ సోహం సహదేవ్ ప్రారంభించారు. బుర్రా వెంకటేశం రచించిన పాట అందరి హృదయాలను కదిలించిందని పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆయన రాసిన పాటలకు 250కి పైగా వీడియోలు రావడం అభినందనీయమన్నారు. రానున్న మంచి సాహిత్యం మనిషిని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఉన్నత ఆశయాలతో తమ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. అమ్మ గీసిన బొమ్మ బతుకమ్మ విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. పూజలు చెయ్యాలి. ఆ దేవశివుని నాట్యానికే ఆది గురువైన ఆ నటరాజుని నాట్యాభినయంతో మెప్పించాలి. పూజలు పురస్కారాలంటే చేస్తాం. శివం శివం మహాసూర్య చంద్రాదినేత్రం పవిత్రం మహాగాఢతిదాంతకం సౌరగారం అమ్మకి అమ్మ ప్రేమకి ప్రతిబింబాన్ని, నాన్నకి ప్రతిరూపాన్ని అన్న. ఐఎమ్ ది కాపీ ఆఫ్ మై ఫాదర్, ఐఎమ్ ది సింబల్ ఆఫ్ మై మదర్స్ లా. అంటే అబ్బాయి కాబట్టి తండ్రిలాగా ఉంటాడు. అదే అమ్మాయి తరఫున రాసి ఉంటే అమ్మకి ప్రతిరూపాన్ని అనాల్సింది, కానీ అట్లా అనలేదు. రెండో సాంగ్ ఏంటంటే ఇది రియల్గా అమ్మాయిలకి ఎంజాయ్ చేసే పాట. ఒక పని చేద్దాం, పాట ఉంది కదా, ఒకసారి విందాం అందరం. నెక్స్ట్ ఇది అయిన తర్వాత రాబోయే పాట కూడా పెట్టద్దు. ఓకే, ఫస్ట్ సాంగ్ ఆ పాట ఒకసారి విందాం. నెక్స్ట్ రాబోయే పాట కూడా వింటాం. తర్వాత కల్చరల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, అవార్డ్స్ స్టార్ట్ అవుతుంది. రెండింటి మధ్య తేడా మీకు తెలుస్తుంది. స్టార్ట్ చేయండి. 2019 ఫిబ్రవరి 5 జరిపోయింది. 107 ఏళ్ళు. ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే మా అమ్మనే కారణం.